హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనము చాలా టేస్టీగా అండి ఎవరైనా ఈజీగా చేసుకునే మంచిగా సోయా ఉంది కదా, మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి. చాలా ఈజీగా టేస్టీగా ఎవరైనా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అని ఎవరైనా త్వరగా అయిపోతుంది, టేస్ట్ అయితే అదిపోతుంది అనమాట. దానికోసం ఏంటంటే స్టవ్ ఆన్ చేసేసాను, బాండి పెట్టేసాను, కొంచెం ఆయిల్ వేస్తున్నాను అండి, కొంచెం సరిపోతుంది. ఇదిగోండి ఆయిల్ కొంచెం హీట్ అవగానే మనము ఆవాలు వేసుకోవాలన్నమాట. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. అలాగే మన రైస్కి బాగా మంచి టేస్ట్ రావడం కోసం సోంపు అండి, కొంచెం సోంపు అనమాట, కొంచెం సోంపు. ఇవి కొంచెం వేగాలి. కొంచెం వేగానండి ఇందులో మనము కరివేపాకు వేసుకోవాలి, పోపే కదా కరివేపాకు. అలాగే దీనికోసం ఏంటంటే ఒక ఆనియన్ అండి, మీడియం సైజు ఉల్లిపాయనైతే నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు ఆనియన్స్ అనమాట, చిన్నగా మనం కట్ చేసుకున్నవి. అలాగే ఓన్లీ 1 పచ్చిమిర్చి అండి, 1 పచ్చిమిర్చి అయితే నేను కట్ చేశాను. చూసారు కదా, మన సోంపు వేసిన మూలన మంచి అరోమా వస్తుంది వేయించుతుంటే. అలాగే ఇది కొంచెం ఫ్రై అవుతుండే కానీ కొంచెం ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలండి. వేసాక మళ్ళీ మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా వేగాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్ పెట్టేసి చక్కగా దీన్ని మనం అయితే వేయించేసుకోవాలి. చూసారా, ఆనియన్స్ కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చేసినాయండి. ఇప్పుడు ఇందులో మనము టమాటా, ఓన్లీ 1 టమాటానే కట్ చేశానండి నేను, ఒక టమాటా కూడా వేసేస్తున్నాను అనమాట. ఇవి కూడా మెత్తగా సాఫ్ట్గా అయిపోవాలి. కొంచెం మనం ఇలా కలుపుకుంటూ అయితే దీన్ని వేయించేసుకోవాలి. చూడండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసాము, ఇది కొంచెం వేగాలన్నమాట. టమాటా ఇవన్నీ కూడా బాగా కుక్ అయితేనే బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఇందులో మనము కారపొడి వేసుకున్నాము. కారం అండి, చిన్న టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. అలాగే పసుపు కొంచెం 1/2 టేబుల్ స్పూన్ అట్లా అనమాట. అలాగే సాల్ట్ చూసారు కదా, కొంచెం వేసుకున్నాము. తర్వాత మనము రైస్లో కదండి కొంచెం తక్కువే పడుతుంది, సరిపోతే పైపైన మనం చల్లేసుకోవచ్చు అన్నమాట, బాగుంటుంది. ధనియాల పౌడర్ కొంచెం అనమాట, కొంచెమే సరిపోతుందండి, ఒక చిన్న హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా అనమాట. అలాగే కొంచెం జీరా పౌడర్ అనమాట, వేసి వేయనట్టండి జీరా. అలాగే కొంచెం గరం మసాలా లైట్గా వేసి వేయనట్టు గరం మసాలా కూడా వేసేయాలన్నమాట. చూసారు కదా, ఇలా స్పైసెస్ అన్నీ కూడా మనం వేసుకోవాలి. అదే ఫ్లేవర్ ఎట్లా ఉండాలంటే మరి ఘాటుగా కాకుండా మనకి బాగా స్పైస్ లేకుండా కొంచెం లైట్గా ఆ ఫ్లేవర్ మైల్డ్గా ఉంటే బాగుంటుంది అనమాట. చూసారా, ఇదంతా వేసిన తర్వాత మనం 1 నిమిషం ఉన్న తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసిద్దామండి. ఇంకా కుక్ అవ్వాలి. ఈ టమాటా అనేది బాగా పూర్తిగా మ్యాష్ అయితే మన రైస్కి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇది ఇంకా టైం పడుతుంది. ఈ మంచి టేస్ట్ వచ్చేది ఏంటంటే అండి చికెన్ మసాలా పౌడర్ అనమాట. ఇది కూడా కొంచెం వేసుకోండి, లైట్గా టేస్ట్ బాగుంటుంది. ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనము ఈ సోయా ఏం చేశానంటే అండి, నేను మిల్ మేకర్స్ చక్కగా హాట్ వాటర్లో కొంచెం కుక్ చేసి ఒక 2 మినిట్స్ తర్వాత నేను మెత్తగా పిండేసాను అనమాట, వాటర్ అన్నీ కూడా వాటర్ లేకుండా. సో ఇవి మనం ఇందులో వేసేద్దాం. ఇప్పుడు వేసేస్తేనే చక్క వీటికి కూడా ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా పడతాయి అన్నమాట. చూడండి, చక్కగా మనము మిక్స్ చేసుకుందాం. ఒక 2 to 3 మినిట్స్ అయితే మనం వీటిని కలుపుకుంటూ మిక్స్ చేస్తే చక్కగా మసాలాలన్నీ కూడా మన మిల్క్ మేకర్కి పట్టేస్తాయి అన్నమాట. మీరు చికెన్ మసాలా అనేది ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. అది వేస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. చూడండి, ఇవి మంచిగా వీటన్నిటికీ పట్టేసేయాలన్నమాట. చూసారు కదా, ఇందులో ఆయిల్ అంతా వదిలేస్తుంది. చక్కగా ఇవన్నీ కూడా మంచి కుక్ అయినాయండి, పట్టేసినవి. అలాగే ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేద్దాం. ఇదిగోండి రైస్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు రైస్ వేసి కలిపాకండి మనం సాల్ట్ అయితే చెక్ చేసుకుందాము. స్పైసెస్ ఏమైనా తక్కువైనా కానీ మనం వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి చక్కగా నేనైతే మిక్స్ చేసేస్తాను. పైకి కిందకి కిందకి పైకి మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా మనము రైస్ అనేది, ఫ్రైడ్ రైస్ కానీ ఏ రైస్ చేసుకున్నాం. టేస్ట్ చూసండి, ఉప్పు అయితే చాలా తక్కువ ఉంది. సో సాల్ట్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. రైస్ సాల్ట్ వేసాం కదా, ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, మంచిగా మనము మిక్స్ చేసేసాం. మనము కొత్తిమీర అండి, కొంచెం 1 టేబుల్ స్పూన్ అట్లా కొత్తిమీర వేసేసుకుంటే ఫినిషింగ్ కదా టేస్ట్ బాగుంటుంది అనమాట. అంతే, ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. ఇదిగోండి చక్కగా ఎంతో టేస్టీగా ఎమ్మీగా మన మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. చూడండి,
చాలా బాగా వచ్చింది. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చినా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడు. థ్యాంక్ యూ.